వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ గనక మనం చూసుకుంటే బి అనేటువంటి లెటర్ జనరల్‌గా న్యూమరాలజీ దానికేం చెప్తోంది? అండ్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఎందుకు అనంటే బి అనేటువంటి లెటర్‌తో గనక మీరు పేరు పెట్టుకుంటే అందులో సంఖ్యాబలం ఎంతుంది? పేరు ప్రకారం ఆ పాజిటివ్ వైబ్స్ సరిపోతున్నాయా? మ్యాచ్ అవుతున్నాయా? లేదా? అనేటువంటి విషయం మీరు రీచెక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు తెలుసుకోండి. సో, దాన్ని బట్టే పాజిటివ్ నంబర్స్ ఉన్నాయా? నెగెటివ్ నంబర్స్ ఉన్నాయా? అనేటువంటి ఆలోచన అయితే డెఫినిట్‌గా మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో, కమింగ్ టు సబ్జెక్ట్. హలో సార్. హలో నాన్న. సార్, బి అనే లెటర్ గనక మనం చూసుకుంటే ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? నాన్న, బి లెటర్ క్వాలిటీస్ కొన్ని చెప్పి ఉగాది ఎలా ఉంటుందో వెళ్దాము. షూర్. సో బికి సంఖ్యాబలం 2. 2 అంటే చంద్రప్రభం. చాలా లవ్లీ పీపుల్ పర్సన్స్. అమ్మాయిలు ఎత్తుకుంటే ఉమెన్ విత్ గోల్డెన్ హార్ట్, మంచి మనస్సు, అందరినీ మన అనుకునే గొప్ప నంబర్ బి లెటర్. సో బి వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు, అందరినీ ప్రేమిస్తారు, అందరూ మన అనుకుంటారు. 100 మంది ఉంటే ఈ 70 మంది మనోళ్ళు, ఆ 30 మనోళ్ళు కాదు అనరు వీళ్ళు. అంతా మన వాళ్ళే. ఎవరు ఏం చెప్పినా గుండెలో దాచుకుంటారు. ఒకవేళ వాళ్ళు మిత్రుల నుంచి శత్రువులు అయిపోయినా కూడా వాళ్ళ రహస్యాలను బయట పెట్టరు. వాళ్ళు పరువు తీరు. వాళ్ళతో సైలెంట్గానే ఉంటారు కానీ విరోధం పెట్టుకోరు. అంటే వీళ్ళు దే ఆర్ పీపుల్ విత్ లవ్, అఫెక్షన్ అండ్ మోర్ కేర్. సో బి వాళ్ళని కూడా ప్రేమగా చూసే లెటర్ వాళ్ళు వస్తేనే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. సో బి లెటర్ వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన లెటర్ మ్యారేజ్కి ఏ లెటర్, జే లెటర్, వై లెటర్. బి వాళ్ళు ఎంత మంచి అమ్మాయి అయినా ఏ వాళ్ళని చేసుకుంటే బి అంటే 2 చంద్రుడు, ఏ అంటే 1 సూర్యుడు. జే అన్న వన్నే, వై అన్న వన్నే. ఈ రాత్రి పోగుల్లాగా అవుతుంది, కలిసి కాపురం ఉండదు. ఈమె ఇంట్లో ఉంటే ఆయన బయట ఉంటాడు, ఆయన ఇంట్లోకి వస్తే నేను బయట. సో ఈమె నైట్ డ్యూటీ, ఈయన పొగులు డ్యూటీ, ఇలా ఉంటాయి. సో యూజువల్గా ఎక్కువ మిక్సింగ్ ఉండదు, ఎక్కువ షేరింగ్ ఉండదు, లవ్ అండ్ అఫెక్షన్ ఉండదు. నేను ఈ మధ్య కాలం చాలా రీసెర్చ్ చూసింది ఏమంటే బి వాళ్ళు ఏ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే మిస్అండర్స్టాండింగ్ అండ్ డైవర్స్ హయ్యెస్ట్ రేంజ్లో ఉన్నాయి. సో బి వాళ్ళలో కొన్ని ఉదాహరణలు చెప్తాను. అంటే బి వాళ్ళకి అమ్మాయిలకి పర్టికులర్గా అంటే వీళ్ళు ఏమంటే జాబ్లో, నాలెడ్జ్ వైజ్, కెరియర్ వైజ్ ఎక్సలెంట్గా ఉంటారు. ఐఎమ్ ఓన్లీ వరీడ్ అబౌట్ దేర్ పర్సనల్ లైఫ్. లైక్ నేమ్స్ లైక్ భార్గవి, భారతి, భావన, భువన, వీళ్ళంతా కూడా కెరియర్ వైజ్ సక్సెస్, మనీ వైజ్, బిజినెస్ వైజ్ చాలా బాగుంటారు. బి అంటే సెన్సిటివ్. అంటే పక్కన పార్ట్నరు నవ్వుతూ నవ్వుతూ 2 మాటలు తమాషగా అన్నా కూడా గుండెకి ఎక్కువ తీసుకుంటారు. సో రియాక్టివ్ ఎక్కువ, తొందరగా ఏడవడం, బాధపడడం, మనసులో పెట్టుకోవడం. నెలైనా కూడా ఆ రోజు ఇలా అన్నాడు అని మనసు ఆ బాధపడుతూనే ఉంటుంది. సో ఈ సెన్సిటివిటీ వల్ల రిలేషన్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ హయ్యెస్ట్ లెవెల్. ఇలా బ్రేక్ అయ్యే లెటర్స్లో కే లెటర్, బి లెటర్, ఆర్ లెటర్, టీ లెటర్లో హయ్యెస్ట్ రేంజ్. అంటే లవ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ తరుణ్. సో నిన్న ఐ థింక్ టుడే మార్నింగ్ ఐ సీన్ న్యూస్, అనంతపూర్లో ఐఐటి అబ్బాయి, బి లెటర్ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఎంత ఐఐటి అంటే ఎంత నాలెడ్జ్ ఉంటుంది. ఇంట్లో ఉరేసుకొని బయట ఏదో ఇష్యూ జరిగింది, కొట్లాట అయింది, పోలీస్ కేసు పెట్టారు, పోలీసులు హరాస్ చేస్తున్నారని సూసైడ్ చేసుకున్నాడు. ఒక బంగారు భవిష్యత్తుని అలా పాడు చేసుకోవడం. సో బి వాళ్ళు హైలీ సెన్సిటివ్. చిన్న విషయమే, చిన్న కేసే పోరాడదాం అనుకోరు. అరే నా పరువు పోయింది, నేను ఎందుకు బతకాలి. సో బి వాళ్ళు హైలీ సెన్సిటివ్, చంద్రప్రభ. వీళ్ళని ఎలా ఉండాలంటే వీళ్ళని గాజు ముక్కలాగా ప్రేమించే భర్త దొరికితేనే వీళ్ళ లైఫ్ బాగుంటుంది. సో అలాంటి కాంబినేషన్ అంటే బి వాళ్ళకి సి లెటర్, ఎల్ లెటర్, ఎస్ లెటర్. వీళ్ళు ఎంత ప్రేమిస్తారో ఈ లెటర్స్ వాళ్ళు అంత ప్రేమిస్తారు. ప్రేమకి డబుల్ ప్రేమ. సిఎల్ఎస్. ఎస్ అనేవాడు ప్రేమ కోసం బతికేవాళ్ళు. బి లెటర్ అమ్మాయిని ఎస్ లెటర్ అబ్బాయి చేసుకుంటే ఈమె చూపించే ప్రేమకి డబుల్ రియాక్షన్ చూపించి గాజు ముక్కలాగా ఇలా అండి అంటే అవునా అలానా, ఇలా చేద్దాం అలా చేద్దాం. సో ఎక్సలెంట్ కాంబినేషన్. నెక్స్ట్ బికి ఎన్ లెటర్, ఈ లెటర్, హెచ్ లెటర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఈవెన్ బికి యువిడబ్ల్యూ కూడా బాగుంటుంది. ఒక్క 3 లెటర్స్ అవాయిడ్ చేసుకుంటే బి వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ఏ, జే, వై వద్దు. సో బిలో ఉన్న అమ్మాయిల్లో ఏ కాంబినేషన్లో పేర్లు ఎండ్ అయితే ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే చాలామంది పేర్లు పెట్టేసుకుంటున్నాము. అంటే ఇలా కాంబినేషన్లో ఉండేవాళ్ళు మనల్ని కలిసి నేమ్ కరెక్షన్ చేసుకుంటే ఆ దోషాలు పోతాయి. సో బితో ఉండి ఏతో ఎండ్ అయ్యే నేమ్ ఇప్పుడే చెప్పా, ఏకి బికి మ్యాచ్ కావని. బి స్టార్టింగ్ లెటర్ లైక్ భావన. బి అంటే 2,
ఎండింగ్ లెటర్ ఏ అంటే 1, స్టార్ట్ అయిన పవర్ నుంచి పవర్ దిగిపోతుంది, ఏలోకి వెళ్తా ఉంది, 1 వైబ్రేషన్లోకి వెళ్తుంది, 1కి 2 ఉండదు. సో నేను చూసిన భావనలు చాలామంది పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్స్లు, చాలా ప్రేమ ఉంటుంది, అలా టచ్ చేసి అలా 2 నిమిషాలు మాట్లాడితే ఏడ్చేస్తారు. సార్ మా ఆయన ఎంత ప్రేమించాను సార్, ఏది అర్థం చేసుకోడు సార్, మాటకు మాట అంటూనే ఉన్నాడు, వదిలేశాను సార్. నేను వీక్లీ కనీసం ఒక 20 మంది లెటర్ బి వాళ్ళని పర్సనల్ లైఫ్లో ఫెయిల్ అయ్యే వాళ్ళని చూస్తుంటాను. చాలా బాధేస్తారు, అరే పెళ్లి కాకముందు మనం కలిసి ఉంటే మంచిగా ఇచ్చుంటాం కదా, అంతా పెళ్ళి అయిపోయినాక వస్తున్నారు. సో మన ప్రోగ్రామ్ ద్వారా చూసి మోటివేట్ అయ్యి మ్యారేజ్ కాకముందే కలిస్తే ఏ లెటర్ని చేసుకోవాలి, ఏ లెటర్ అవాయిడ్ చేసుకోవాలి, ఇవన్నీ జాగ్రత్తలు చెప్తా కాబట్టి వాళ్ళ లైఫ్ బాగుంటుంది. సో బీలో స్టార్ట్ అయ్యి ఐతో ఎండ్ అయితే, బి అంటే 2, ఐ అంటే 9, 2కి 9కి మ్యాచ్ కాదు, 2 సెన్సిటివ్, 9 డామినేటింగ్. సో ఏమవుతుందంటే పర్సనల్ లైఫ్ మెయిన్గా భావని, భారతి వీళ్ళకి భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు ఉండవు, ఎక్కువ డైవర్స్. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి, హర్ నేమ్ ఇస్ భవానీ, షీఈస్ ఎ వెరీ బిగ్ డాక్టర్ ఇన్ చెన్నై, పెద్ద పీజీ అన్నీ చేసిన అమ్మాయి, ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఎంత అంటే అంత వీళ్ళ పేరెంట్స్ వదిలి వీళ్ళు ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నాక 1 ఇయర్కే వీళ్ళు డిస్ప్యూట్స్. సో షీఈస్ లివింగ్ సపరేట్లీ ఫ్రమ్ లాస్ట్ 20 ఇయర్స్. అంటే మళ్ళీ మ్యారేజ్ చేసుకోలేదు అమ్మాయి, ఇంకా నాకు వద్దు, వెక్స్ అయిపోయినాను. అంత చదువుకొని అంత పెద్ద డాక్టర్ అయ్యి పర్సనల్ లైఫ్ లేకపోతే ఏ లైఫ్ లేనట్టే, ఇంకా సంతానము పిల్లలు అన్నీ ఉంటే లైఫ్ ప్రతి అడుగులో విజయం సాధించినట్టు. సో తర్వాత బీతో ఉండి యూతో ఉంటే ఎండ్ అయితే లైక్ బిందు, లైఫ్లో అప్స్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళేమంటే ఈ యూతో ఎండ్ అయిన వాళ్ళు ఏమంటే డబ్బులో లోటు ఉండదు నాన్న, బీతో స్టార్ట్ అయ్యి యూతో ఎండ్ అయితే డబ్బులో మహారాణులు, పర్సనల్ లైఫ్లో మాత్రం హయ్యెస్ట్ లెవెల్. భర్త ఒక రూమ్లో తలిపేసుకుంటే భార్య ఇంకో రూమ్లో తలిపేసుకోవాలి. నేను మన సినిమా ఫీల్డ్లోనే మోర్ దెన్ 200 సినిమాల కథలు రాసిన బ్రదర్స్ వాళ్ళ కూతురు బిందు అమెరికాలో భర్త విడిపోయి ప్రతిరోజు నాన్నకు ఫోన్ చేసి, నేను ఈరోజు సూసైడ్ చేసుకుంటే రేపు నా శవాన్ని తీసుకెళ్ళు. సో మా నాన్నగారికి ఫోన్ చేసి, బావగారు ఇలా ఉంది మా పాప ఇట్లా అంటే, నాన్నగారు కరెక్షన్ ఇక్కడ ఇచ్చారు, వీళ్ళు రాశారు కోర్సు. రాసినాక ఆ అమ్మాయి, నాన్న నాకు ఒక అబ్బాయి నచ్చాడు, నాకు మ్యారేజ్ చేయండి అంటే వీళ్ళు వెళ్ళి అమెరికాకి వెళ్ళి మ్యారేజ్ చేసి వచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 14 ఇయర్స్ అయింది. చాలా బాగుంది. అంటే రాంగ్ నంబర్స్ విల్ క్రియేట్ ప్యానిక్, మైండ్ ఎలా ఉంటుంది డిస్టర్బ్, డెవిల్స్ డెన్ లాగా అయిపోతుంది, ప్రేమ ఉంటుంది, వెంటనే కోపం వస్తుంది, డిప్రెషన్ వస్తుంది. సో బి వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఎక్కువ చంద్ర ప్రభావం వల్ల. తర్వాత పేరు బీతో స్టార్ట్ అయ్యి ఆర్తో ఎండ్ అవ్వద్దు, యూతో ఎండ్ అవ్వద్దు, బీతో స్టార్ట్ అయ్యి వీతో ఎండ్ అయినా హెచ్తో ఎండ్ అయినా చాలా బాగుంటుంది. సో ఈ జాగ్రత్తలు ఏమంటే మనము ఓవరాల్ ఇవి మన దగ్గర కరెక్షన్ చేసుకున్నాక ఎలా ఉన్న కాంబినేషన్స్ దాంట్లో దైవత్వం నింపి, బలం నింపి, భార్యాభర్తల మధ్య సఖ్యత. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఒక అమ్మాయి బి లెటర్ ఏ లెటర్ అబ్బాయిని మ్యారేజ్ చేసుకుని డైవర్స్ అవ్వాల్సిందేనా అంటే లేదు, దానికి నాన్నగారు రెమెడీస్ ఇచ్చారు. సో ఆ రెమెడీస్ మనము క్లయింట్స్ చెప్పి వాళ్ళు సక్సెస్ లాగా మనం గైడెన్స్ ఇస్తాం. సో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నన్ను కలవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేర్ల బలం తెలుసుకోవడానికి మనకు డీటెయిల్స్ పెడితే ఇలా ఎవరు చెప్పరు. అవును, ఇంత బిజీగా ఉండి నేను డైలీ ఐఎమ్ స్పెండింగ్ 6 to 8 hours అండ్ గివింగ్ వాయిసెస్. సో మీ పేరు డీటెయిల్స్ పెట్టండి, నేను వాయిస్ ఇస్తాను. బాగలేని వాళ్ళు నన్ను డైరెక్ట్గా మన అకౌంట్లో కలవండి. ఎస్, నివేద్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 868886880688, 8688068888. ఎయిట్ 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి, అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్
ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakhs సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా TAMANNAAH, అమీర్ ఖాన్ AAMIRKHN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అథ్లీట్ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాటి శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 yearsగా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MB. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే, ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ, ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక్కొక్క పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.